వాళ్ళు విశ్వాసంతో బాప్తీసం తీసుకున్నారు పెళ్లి కాకముందు. అప్పుడే చాలా సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి. ఒక్క సంబంధం కొరట్లా. ఇక తల్లిదండ్రులు ఆ ముసలమ్మ చాలా చాదత్తపది. చమత్కారం ఉంది వాళ్ళ అమ్మ. ఎటువంటిది? చమత్కారం ఉంది. వాక్యాన్ని సరిగ్గానండి, చమత్కారం ఉంది. ఏదో ఒక మాటలంటూనే ఉండేది. ఆవిడ వచ్చేమో అమ్మ దగ్గర బాధపడుతూ ఉండేది. అట్లాగే బాప్తీసం తీసుకుంది. వాళ్ళ అమ్మ సహకరించకపోయినా బాప్తీసం తీసుకుంది. తనకు ఒక అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య సహకరించకపోయినా బాప్తీసం తీసుకుంది. దేవునిలో నిలబడింది. ఆశ్చర్యకరంగా దేవుడు సంబంధం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆశ్చర్యరీతిగా సంబంధం తీసుకొచ్చాడు. కండక్టర్ జాబ్ వచ్చింది. ఏం జాబ్ వచ్చింది? కండక్టర్ జాబ్ వచ్చింది. నేను చెప్తున్నా, ఎవరు చెప్పారు? బాప్తీసం తీసుకుంటే సుఖం ఉండదని చెప్పింది ఎవరు? బాప్తీసం తీసుకుంటే క్షేమం ఉండదని చెప్పింది ఎవరు? బాప్తీసం తీసుకుంటే కలిసి రాదని చెప్పింది ఎవరు? రక్షించబడకపోతేనే కలిసి రాదు. నీతి న్యాయములు కలిగి జీవించకపోతేనే కలిసి రాదు. దేవుని కొరకు జీవించకపోతేనే సుఖం ఉండదు. దేవుని కొరకు లోబడకపోతేనే దరిద్రత అనేది ఎక్కువ ఉంటుంది. కానీ దేవుని కొరకు జీవించి దేవునికి లోబడితే దేవుడు అంటున్నాడు సుఖం ఉంటుంది, క్షేమం అనేది ఉంటుంది. హల్లెలూయా. సుఖం ఉంటుంది, క్షేమం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ యొక్క అధికారి నిర్ణయం తీసుకున్నాడు. ఈ లోకంలో ఉండి లోక సంబంధమైన సుఖాన్ని అనుభవించటం కంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడైన యేసుక్రీస్తు యొక్క సుఖాన్ని అనుభవించడం చాలా శ్రేష్టమైంది. అది కొరకడు అనుకోవచ్చు. నా కుమార్తెలు ఉన్నారు, వివాహాలు అయిన తర్వాత బాప్తీసం తీసుకుంటే పోద్ది. నా కుమారులు ఉన్నారు, వివాహం అయిన తర్వాత బాప్తీసం తీసుకుంటే పోద్ది. నా పిల్లల చదువు పూర్తిగా లేదు, పిల్లల చదువులు పూర్తయిన తర్వాత బాప్తీసం తీసుకుంటే పోద్ది. నాకు ఉద్యోగం ఉంది, రిటైర్డ్ అయిపోయిన తర్వాత బాప్తీసం తీసుకుంటే ఏ అధికారితో కూడా తలనొప్పి అనేది ఉండదనుకోలేదు. సాహసం చేశాడు. ఇంటి వారందరితో కూడా బాప్తీసం తీసుకున్నాడు. దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు తెలుసా? క్షేమాన్ని, సుఖాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. క్షేమాన్ని, సుఖాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సేవకుడిగా చెప్తున్నాను, మీరు దేవుని కొరకు జీవిస్తే మీ జీవితంలో సుఖం ఉంటుంది. ఏముంటుంది? సుఖం ఉంటుంది. మీరు దేవుని కొరకు జీవిస్తే మీ జీవితంలో క్షేమం అనేది ఉంటుంది. హల్లెలూయా. లేదండి, మీరు చెప్పే తప్పు. బాప్తీసం తీసుకుంటే నెత్తి మీద ఉన్న ఎంటుకలన్నీ కూడా ఓడిపోతాయి అనుకుంటారు. ఓడిపోవటం కాదు, బాప్తీసం తీసుకోకపోతేనే ఊడిపోతాయి ఎక్కడ లేని అన్నీ. అర్థమవుతుందా? నాకు ఓడింది పోయిన సంవత్సరం, అట్టగుంచాడు దేవుడు. ఎంటుకలతో సహా ఊడిపోయినాయి, తల వెంట్రుకలతో సహా ఓడిపోయినాయి, నా చేతి వెంట్రుకలు ఊడిపోయినాయి, కాళ్ళ మీద ఉన్న వెంట్రుకలు ఊడిపోయినాయి, బాడీ మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. దేవుడు సెలవిచ్చాడు. ఆయన సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఓడదు. ఊడి మరలా దేవుడు ఏమిచ్చాడు? మరలా పక్షిరాజు లాంటి యవనాన్ని దేవుడు మరలా ఇచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మేలుతో నా హృదయాన్ని ఏం చేశాడు? దేవుడు తృప్తిపరిచాడు. దేవుని కొరకు జీవిస్తే సుఖంగా ఉంటాం, దేవుడి కొరకు జీవిస్తే క్షేమముగా ఉంటాం. మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా ఊడదని దేవుడు హామీ ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు జీవిస్తే దేవుడు మళ్ళీ అన్యాయంగా విడిచిపెట్టడు. ఆదికాండం 12:1 మీరు చదవద్దులే, మీరు అందరికీ తెలిసిందే కదా. అబ్రహాము దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకొని బయలుదేరాడు దేవుడు చెప్పిన చోటకి బయలుదేరితే అందరూ అన్నారంట, పోగా దిక్కుమాలిన దేవుడిని నమ్ముకొని పోతున్నావేరా నాయన, దిక్కుమాలిన దేవుడిని నమ్ముకొని పోతున్నావు. ఆ దేవుడిని నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదు, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే బల్ల కింద చేతులు పెట్టకూడదు, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే అన్యాయంగా సంపాదించకూడదు, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే క్రమశిక్షణ కలిగి జీవించాలి, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే సినిమాలు చూడకూడదు, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే సీరియల్ చూడకూడదు, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నోరు కట్టుకోవాలి, కళ్ళు కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. నమ్ముకోక అటువంటి నా దేవుణ్ణి నమ్ముకున్నావేంటి నాయన, ఎల్లమాకరా, ఆస్తి అంతా ఎక్కడ పెట్టుకుని ఎక్కడికో వెళ్తానంటావేంటి, పెద్ద బంగ్లా ఉంది నీకు, ఆ బంగ్లాని విడిచిపెట్టి వెళ్ళిపోతావేంటి, ఇక్కడ బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, మేము మీకు కాపుగాయమా, నీకు పిల్లలు పుట్టకపోతే మా పిల్లలు మీ ఆస్తిని తినరా? దేవుడు ఏమన్నాడు? నువ్వు నా మాట వింటే నీకు నేను సంతానాన్ని ఇస్తా అన్నాడు దేవుడు. ఇక్కడ ఆస్తి పాస్తులు వదిలిపెట్టి ఎక్కడికో దిక్కుమాలతనంగా వెళ్ళి బతుకుతావేంటి అని అబ్రహామును బంధువులు అంటారనరా? ఖచ్చితంగా అంటారు, వెనక్కి లాగుతారు. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దేవుడు నాకు క్షేమాన్ని
ఇస్తాడు. దేవుడు నాకు సుఖాన్ని దేవుడు ఇస్తాడు. కొన్ని కష్టాలు అనుభవించాడు, కొన్ని బాధలు అనుభవించాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహామును దీవించాడు. హల్లెలూయా. 24వ అధ్యాయము ఆదికాండంలో 1వ వాక్యంలో ఉంది, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడిను. ఎన్ని విషయాల్లో? అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి. అదే బంధువుల మాట ఇంటే ఆశీర్వదించబడేవాడా? ఆశీర్వదించబడేవాడు కాదు, ఆశీర్వదించబడేవాడు కాదు. ఒక అమ్మంది బాప్తిసం ఇస్తుంటే పాస్టర్ గారు ముంచేయమాకండి అంది. ఏమంది? పాస్టర్ గారు ముంచేయమాకండి. నేను చెప్తున్నాను, మన సంఘానికి వచ్చిన వారిలో ఏ ఒక్కడు కూడా ఈరోజు మునిగిపోవాలి. హల్లెలూయా. మన సంఘానికి వచ్చే వారిలో ఏ రోజు కూడా దేవుడు ఎవరిని కూడా, ఏ కుటుంబాన్ని కూడా ముంచలేదు. దేవుని కొరకు జీవిస్తే దేవుడు ముంచడు, పైకి లేపుతాడు. ఏం చేస్తాడు? పైకి లేపుతాడు. దేవుడు ముంచేవాడుగా. దేవుడు ఈ లోకంలో ఎవరైనా ముంచుతారు, కానీ దేవుడు మాత్రం ముంచడు. ఎవరు మనల్ని పైకి తీసుకురారు. దేవుడైన యేసుక్రీస్తు మళ్ళీ ఏం చేస్తాడు? ఖచ్చితంగా పైకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నీ తండ్రి అన్నపాలములు కలిగి నీతి న్యాయములు అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుట నన్ను తెలుసుకొనుటే కదా. మీరు దేవుని కొరకు జీవిస్తే దేవుడు అంటున్నాడు క్షేమంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు మిమ్మల్ని. నేను ఇంత కఠినంగా చెప్పేది, మీ గాయాలు రేపేది మీరు తెలుసుకొనైనా సరే దేవుని కొరకు రేగుతారని, మీరు దేవుని కొరకు నిజాయితీగా నిలబడతారని, దేన్నైనా సరే వదులుకొని దేవుని కొరకు బ్రతుకుతారని, తదుపరి ఆశీర్వదించబడతారని మీ గాయాలు రేపుతున్నాను నేను. అది గ్రహించుకొని సరిగ్గా బతికితే అబ్రహామును ఆశీర్వదించినట్లు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీ కూడు కుక్కలదేనో, మీ బుద్ధిని మీద ఆధారం చేసుకొని, మీ తోటి వారు చెప్పే ఆలోచనలు మీరు ఆధారం చేసుకొని మీ ఇష్టానుసారంగా బతికారా? అది దేవుడికి సంబంధం లేనే లేదు. మరలా చెప్తున్నాను, మీరు వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా అనేక మంది ఆలోచనలు పట్టించుకొని మీ ఇష్టానుసారంగా జీవించి దేవుడు ఆశీర్వదించట్లేదంటే దేవుడు తప్పు కాదు. దేవుడు తప్పు కాదు. మీరు దేవుడు కొరకు నిలబడితే దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ముంచకుండా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? అందనంత స్థితిలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. అందనంత స్థితిలో ఉంచుతాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉండలేదా, సుఖంగా ఉండలేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ చెరసాల నాయకుడికి ఏమొచ్చింది? క్షేమము, సుఖం అనేది కలిగింది. కాబట్టి బాప్తిసం తీసుకోవడానికి ఎప్పుడు నిర్లక్ష్యం చేయమాకండి. పెళ్ళిళ్ళు జరగవనుకుంటే నేను చెప్తున్నా వినండి. నిడుమూలు గ్రామంలో పార్వతక్క అనే ఒక ఉండేది. పార్వతక్క. ఏ అక్క? పార్వతక్క. నల్లగా ఉండేది. మా బ్లెస్సింగ్ ఏడిపిస్తా అప్పుడప్పుడు. లైట్ తీసేస్తే బిన్ను అన్న కనబడతాడు, కానీ నువ్వు కనబడవంటే నవ్విద్ది. అంటే అంత నల్లగా ఉంటుంది అన్నమాట పార్వతక్క. వాళ్ళు అనేవాళ్ళు దీనికి సంబంధం రాదు, పెళ్ళి కుదరదు, దీని జీవితంలో శుభం అనేది జరగదు అనుకునేవాళ్ళు. వాళ్ళు ఆ పార్వతక్క గురించి ఎవరో బయట వాళ్ళు కాదు, సొంత తల్లిదండ్రులే, సొంత బంధువులే, దీనికి పెళ్ళి అవ్వదు, ఏమవ్వదు, దీని జీవితం ఇంతే అనుకునేవాళ్ళు. అప్పుడే మేము కొత్తగా సేవకి వెళ్ళాం. సేవకి వెళ్తే మేము ఉండేది ఎక్కడైతే వాళ్ళు మాకు ఎదురుగా ఉండేవాళ్ళు కొంచెం దూరంలో. అప్పటికి ఇంకా ఆవిడకి జాబు రాలా, చదువుకుంది మంచిగానే, జాబు రాలా, బాగా నల్లగుండేది తారుకులాగా. మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేది. నాన్న అమ్మ వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు, అక్కకి ప్రోత్సాహం చేసేవాళ్ళు. ఆవిడ ఏం చేసింది తెలుసా? పెళ్ళి కాకముందే బాప్తిసం తీసుకుంది. హల్లెలూయా. ఎప్పుడు తీసుకుంది? పెళ్ళి కాకముందే బాప్తిసం తీసుకుంది. మనం అనుకుంటాం పెళ్ళి కాకముందే బాప్తిసం తీసుకుంది. అందరూ అనుకోవచ్చు పెళ్ళైతే క్షమించాలి, బాప్తిసం తీసుకుంటే పెళ్ళిళ్ళు కావు, బాప్తిసం తీసుకుంటే పిల్లలు పుట్టరు అని అనుకోవచ్చు. వాళ్ళు విశ్వాసంతో బాప్తిసం తీసుకున్నారు పెళ్ళి కాకముందు. అప్పుడే చాలా సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి. ఒక్క సంబంధం కొరట్లా. ఇక తల్లిదండ్రులు ఆ ముసలమ్మ చాలా చాదత్తపది. చమత్కారం ఉంది వాళ్ళ అమ్మ. ఎటువంటిది? చమత్కారం ఉంది. వాక్యాన్ని సరిగ్గానండి. చమత్కారం ఉంది. ఏదో ఒక మాటలంటూనే ఉండేది. ఆవిడ వచ్చే మా అమ్మ దగ్గర బాధపడుతూ ఉండేది. అట్లాగే బాప్తిసం తీసుకుంది. వాళ్ళ అమ్మ సహకరించకపోయినా బాప్తిసం తీసుకుంది.
తనకు ఒక అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య సహకరించకపోయినా బాప్తీసం తీసుకుంది, దేవునిలో నిలబడింది. ఆశ్చర్యకరంగా దేవుడు సంబంధం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆశ్చర్యరీతిగా సంబంధం తీసుకొచ్చాడు. కండక్టర్ జాబ్ వచ్చింది. ఏం జాబ్ వచ్చింది? కండక్టర్ జాబ్ వచ్చింది. నేను చెప్తున్నా, మన సంఘానికి వచ్చిన వారిని దేవుడు ఎవరిని కూడా ముంచలా. దేవుడు పైకి లేపాడు. హల్లెలూయా. ఆవిడ విశ్వాసంతో బాప్తీసం తీసుకుంది. దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అద్భుతమైన కార్యాన్ని దేవుడు, వివాహం జరిగింది. వివాహం కంటే ముందే జాబ్ వచ్చింది అనుకుంటే నాకు గుర్తులేదు. వివాహం కంటే ముందే జాబ్ వచ్చినట్టుంది. విశ్వాసం ఉండాలండి, మనకి విశ్వాసం ఉండాలి, తెగింపు ఉండాలి. తెగింపు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. వాళ్ళని క్రిస్టియన్స్ అనుకుంటున్నారా? పచ్చి విగ్రహారాధికులు. ఏం చేసేవాళ్ళు వీళ్ళు? పచ్చి విగ్రహారాధికులు. అక్కడ ఇడుమోలయంలో రామాలయం ఉండేది. ఏముండేది? రామాలయం ఉండేది. దాన్ని పూజించే వాళ్ళు ఎక్కువగా. దాన్ని విడిచిపెట్టి వాళ్ళు దేవుని వైపు తిరిగారు. ఆ సహోదరి దేవుని వైపు తిరిగింది. దేవుడు ఏం చేశాడు తెలుసా? క్షేమాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. సుఖాన్ని అనుగ్రహించాడు. గట్టి చెప్దాం హల్లెలూయా. ఎవరు చెప్పారండి దేవుణ్ణి నమ్ముకుంటే సుఖం ఉండదని? ఇప్పుడు మాత్రం ఉందండి మీకు? ఇప్పుడు ఉందా? బాప్తీసం తీసుకోకముందే ఉందారండి అవే? మనిమంటే ఉందా మీకు? తీసుకున్న తర్వాత ఏమొచ్చింది? దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత సుఖం వచ్చింది కదా. అంటే బాప్తీసం తీసుకోకముందు కట్టలు డబ్బులు వచ్చినాయా? అన్ని సుఖం అనుభవించారా? లేదు కదా. బాప్తీసం తీసుకున్నా తీసుకోపోయినా చచ్చిపోయేదాకా ఏదో కష్టం అనేది ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీతి న్యాయములు అనుసరించి జీవిస్తే క్షేమంగా ఉంటావు. దీనులకు దరిద్రులకు నీవు న్యాయం తీస్తే నువ్వు ఎలా ఉంటావంటే సుఖంగా ఉంటావు, క్షేమంగా ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ పార్వతక్కకి జాబ్ వచ్చింది, కండక్టర్ పోస్ట్. మరి ఇప్పుడు రిటైర్డ్ అయ్యిందో చేస్తుందో నాకైతే తెలియదు. మంచి భర్తను దేవుడు ఏం చేశాడు? ఆవిడికి అనుగ్రహించాడు. విశ్వాసం కలిగి జీవించండి. వాక్యాలైనా సరే బుర్రను మార్చుకోండి. జీవితాలు బాగుపడతాయి. జీవితంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఎదురు దెబ్బ అనేది తగులుతూనే ఉంటుంది. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఎవరిని కూడా అనాథులుగా దేవుడు విడిచిపెట్టడు. ఇంకో విషయం చెప్తాను. నేను జోదకాల ఇంట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట గోవర్ధన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఏ వ్యక్తి వచ్చాడు? గోవర్ధన్ అనే వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు ఏ సమయంలో? అర్ధరాత్రి పూట. మాట్లాడాలి మీరు. అర్ధరాత్రి పూట వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? పాస్టర్ గారు మా ఇంటికి రండి, ప్రార్థన చేయాలి, మా ఆవిడికి బాగాలేదని కేకేస్తున్నాడు. అర్ధరాత్రి పూట ఎవరు వెళ్తారు ఇళ్ళకి చెప్పండి? ఈ రోజుల్లో అసలు వెళ్ళకూడదు. అర్ధరాత్రి పూట ఏం వెళ్తావు? ఈ అర్ధరాత్రి పూట ఏంటయ్యా నువ్వేమి ఆవిడని తీసుకురాయి అంటే, తీసుకురావటానికి ఆవిడ నడవలేదు, ఎత్తుకొని వస్తా కూడా ఆవిడని మోయలేము, చాలా ఉంటుంది, రండి పాస్టర్ గారిని బతువులాడితే నాన్నగారు ఏం చేశాడు? వారింటికి వెళ్ళాడు. ఆవిడకి ఏంటంటే భయంకరమైన కాలు నొప్పి. వెనకమాల నుంచి అరికాలు వరకు భయంకరమైన కాలు నొప్పి అయితే తట్టుకోలేకపోతుంది. అప్పటికే అనేకమైన హాస్పిటల్కి తిప్పారామని. అనేకమైన హాస్పిటల్కి తిరిగితే ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది లేదు. అయితే నాన్నగారు వెళ్ళారు. నాన్నగారు వెళ్తే ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అయినా కానీ తగ్గలేదు. మరలా వచ్చారు. ఆ నాన్నగారు అన్నారు, ఒక 4 రోజులు ప్రార్థనలో ఉండండి, ఇక్కడికి వచ్చి మా దగ్గర ఉండండి, మేము కూడా ప్రార్థన చేస్తాము, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, మేము ఎలా చెప్తే అలా ప్రార్థన చెయ్యండి అని సేవకుడు చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? తీసుకొచ్చారు. జోదక్కల ఇంట్లో తీసుకొచ్చారు. అక్కడ మేము ఉంటున్నాం కదా డాబాలో, తీసుకొచ్చారు. 4-5 రోజుల్లో మా రోజుల్లో ప్రార్థనలో ఉంది. మేము ఎలా పాపం ఒప్పుకోమన్నామో అలా పాపాన్ని ఒప్పుకుంది. ఎలా ప్రార్థన చేయమని చెప్పేమో అలా ప్రార్థన చేసింది. దేవుడు అంటే ఒక రాత్రి కాలం ముందు కళ్ళలో కనబడి తెల్లటి పువ్వు ఇచ్చాయంట. ఏ పువ్వు ఇచ్చాడు? తెల్లటి పువ్వు ఇచ్చాయంట. హల్లెలూయా. తెల్లటి పువ్వులు ఇవ్వటం కూడా కాకుండా చెప్పులు కూడా ఇచ్చాయంట. దేవుడు ఏమి ఇచ్చాడు? చెప్పులు. దేనికి సాదృశ్యం తెలుసు? సమాధానానికి సాదృశ్యం. ఇప్పుడు ఆవిడకి ఏమి లేదు, నొప్పి వల్ల సమాధానం లేదు, సంతోషం అనేది లేదు. తెల్లటి పువ్వులు ఇచ్చి చెప్పులు ఇచ్చి అన్నాడు, నీకు సమాధానాన్ని ఇస్తున్నాను, జాగ్రత్త కలిగి జీవించను అంట. దేవుడు ఏమన్నాడు? జాగ్రత్తగా. తెల్లారి లేచి చూస్తే కాలు నొప్పి లేదు. హల్లెలూయా. తెల్లారి లేచి చూస్తే కాలు నొప్పి లేదు. హల్లెలూయా. దేవుడు మరలక ఇంకో దర్శనం కూడా ఇచ్చాడు. ఆ కాలు చుట్టూ అంట పెద్ద పాము చుట్టేసుకుని ఉందంట. కాలుకి ఏం చుట్టేసుకుని ఉంది? మనలో పాడు చేసేది ఏంటి తెలిసే? దెయ్యాలే. ఏంటిది? దెయ్యాలు. మనం అనుకుంటాం నన్ను నేను బాగు చేసుకోవచ్చు అనుకుంటాం, దెయ్యం కూడా అనుకుంటాడు ఎలా బాగు చేసుకుంటాం నేను కూడా చూస్తాను అనుకుంటాం. ఆవిడికే చూపించాడు దేవుడు. ఆ కాళ్ళు నొప్పితో అనుభవిస్తున్న ఆవిడికే
చూపించాడు. మొత్తం ఇక్కడ నడుం కాడ నుంచి కింద వరకు కాలు చుట్టూ ఏం చుట్టేసుకుంది? పాము అనేది చుట్టేసుకుంది. అప్పుడు ఆమెకి ఆశ్చర్యం వేసింది, నిజంగా ఈ నొప్పికి కారణం ఈ దెయ్యమా? ఈ నొప్పికి కారణం ఈ యొక్క చీకటి శక్తి అనుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక తెల్లటి పువ్వునిచ్చి చెప్పులకు పాదాలకు చెప్పులు ఇచ్చి దేవుడు ఏం చేశాడు? ఆమెను ఆశ్చర్య రీతిగా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే బాగుపడతారు, నమ్మకంగా ఉంటే బాగుపడతారు. దేవుని యొక్క అడుగుజాడల్లో నడిస్తే సుఖం ఉంటుంది, క్షేమం అనేది ఉంటుంది.